ఈ విధంగా కింద బియ్యం పోసి ఆ పైన కొబ్బరి చెప్ప పెట్టి ఈ పైన ఇలా ఒత్తిని పెట్టుకొని ఈ మనం చేసిన 11 అలా ఒత్తిని పెట్టుకొని నేతిలో తడిపేసుకుని ఇలా నేతిలో ముంచి ఈ విధంగా అయితే మనం ఒత్తిని వెలిగించుకోవచ్చండి. అదేవిధంగా 11తో ఇలా పిట్టర్స్ చేసుకుని కూడా ఈ విధంగా కూడా వెలిగించవచ్చు. అది కాకుండా ఇలాగా ఇది ఇలా వెలిగించవచ్చు. కొబ్బరి చిప్పలో పెట్టి ఈశ్వరుడికి ఇలా చిన్న చిన్న ఒత్తులుగా కూడా చేసుకుని వెలిగించవచ్చు. ఓకేనండి. ఇవి ఇలా చేసుకొని ఆ పరమేశ్వరుడి కృపకు శివకేశవులిద్దరికీ ఆ ఇద్దరి కృప మన మీద ఉండేలాగా అనుగ్రహిస్తారండి. ఈ విధంగా చేసుకుని ఒత్తిని వెలిగించండి. జై శ్రీమన్నారాయణ. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.